ఒక్కసారి ఆ పోస్టర్ చూడండి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హెయిర్ టెక్స్చర్ చూడండి, ఆ స్టెప్ చూడండి, ఆ స్వాగ్ చూడండి. ఆ పోస్టర్ చూస్తుంటేనే నాకైతే అర్థమైపోతుంది ఇక ఈ రోజు రాత్రి 7:02 గ్రేస్ గాడ్ సంభవం ఎలా ఉండబోతుందో ఊహిస్తేనే పిచ్చెక్కిపోతుంది. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ని చూస్తుంటే నాకైతే చిరుత సినిమాలో యమహో యమ్మ సాంగ్ అయితే గుర్తొచ్చింది. నిజంగా ఆ రోజుల్లో రామ్ చరణ్ గ్రేస్, ఆ స్టైల్, ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండేదో సేమ్ ఈ పోస్టర్ ని చూస్తుంటే నాకైతే అదే అనిపించింది. నిజంగా నాకు ఆ స్టిల్ చూసిన తర్వాత ఒక్కసారిగా 19 సంవత్సరాలు వెనక్కు వెళ్ళినట్లుగా అనిపించింది. ఇక ఈ సాంగ్ ని చూస్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కావచ్చు, అలాగే రామ్ చరణ్ డ్రెస్ కావచ్చు, ఆ మూమెంట్స్ కావచ్చు, ఇదంతా చూస్తుంటే చాలా గ్రాండియర్ గా తీసినట్లుగా అయితే అనిపిస్తుంది. ఇక ఈ రోజు రాత్రి 7:02 ఆ యమహో యమ్మ సాంగ్ లో రేస్ ఏదైతే ఉందో దానికి 100 రెట్లుండే సాంగ్ ని మనం ఈ రోజు చూడబోతున్నాం. అయితే నార్మల్ గా ఏదైనా ఒక సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అవుతుంది అంటే దానికి ముందు సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ఇవ్వడం, ఒక రోజు 2 రోజుల ముందు ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సాంగ్ సంబంధించి ఎటువంటి ప్రోమో అనేది ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఎటువంటి ప్రోమో లేకుండా, సరైన అప్డేట్స్ లేకుండానే డైరెక్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సాంగ్ ఏ రేంజ్ లో పేలబోతుందో. ఇక తుఫాను వచ్చే ముందు ఎటువంటి అలజడి లేకుండా సముద్రం ఎలా సైలెంట్ గా ఉంటుందో అలా ఎటువంటి హడావిడి, హంగులు, ఆర్భాటాలు లేకుండా సాంగ్ ని మూవీ టీం రాత్రి 7 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఒక్కసారి ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పాటలో రామ్ చరణ్ వేసే డాన్స్ స్టెప్పులకు సోషల్ మీడియా తగలబడిపోవడం ఖాయం. ఇక ఇప్పటికే ఈ పాటకు సంబంధించి కొన్ని లీకులు అనేది సినిమా యూనిట్ కి అతి దగ్గరగా ఉండే కొంతమంది వ్యక్తులకు చూపించడం అయితే జరిగిందట. అక్కడి నుంచి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో, పాటలో రామ్ చరణ్ వేసే స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయో సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే కొంతమంది ఫిల్మ్ జర్నలిస్టులు సైతం ఈ పాటను ముందుగానే చూడడం, వినడం అయితే జరిగిందట. ఇక వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఈ 15 సినిమాలు తీసిన రామ్ చరణ్ ఒకెత్తైతే ఈ 16వ సినిమా పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఒకెత్తు అని ఆ డాన్స్ మూవ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటూ విపరీతమైన హడావిడి నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అభిమానులకే కాదు సినీ లవర్స్ అందరికి ఐ ఫీస్ట్ గా నిలవబోతుందట. నేనైతే ఈ సాంగ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.